ఈరోజు దాటితే మళ్ళీ నాకు ఇంత మంచి అవకాశం రాదు. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోను. హలుడు, హలుడు, వచ్చేసాను హలుడు, వచ్చేసాను. నువ్వు కోరుకున్నది తెచ్చేసాను హలుడు. సబాష్ మావా. అల్లుడు అడగడం ఈ మావ చేయకపోవడమా? చూడలుడు, తళ్ళ 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 మెరిసిపోతుంది. నువ్వు చెప్పిందే ఆ భవానీ చున్నీ అల్లుడు. దీన్ని కాలుస్తావో చీరుస్తావో నీ ఇష్టం. ఏం కావాలంటే అది చేసుకో. ఒసే భవానీ, ఈ క్షణం నుండి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తానే. కడుపుకి తిండి, కంటికి నిద్ర, మనసుకి శాంతి లేకుండా చేస్తాను. ప్రతి క్షణం నిన్ను చిత్రవద చేస్తూ, చివరికి నువ్వు పీల్చే గాలి కూడా నీకందకుండా నిన్ను ఉక్కిరి బిక్కిరయ్యేలా చేసి చంపుతా. కానీ ఇవన్నీ ఎలా చేస్తావాలడు? మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ భవానీని ఏమీ చేయలేకపోతున్నాం కదా. ఇప్పటికీ ఎన్నిసార్లు ఓడిపోయామో లెక్కే లేదలుడు. ఆ భవానీకి తోడుగా అమ్మోరు ఉన్నంతకాలం మన ఆటలు సాగవలడు. ఇప్పటి వరకు ఒక లెక్క మావా, ఇప్పటి నుండి ఇంకో లెక్క. ఇక మీదట మనకి ఓటమనేదే ఉండదు మావా. అల్లుడు, ఈ మట్టి బుర్రకి కొంచెం అరటిపండు ఒలిచిపెట్టు అల్లుడు. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య మావా. అంటే మాలాంటి క్షుద్ర శక్తులు అవపోసన పట్టే వాళ్ళకి అసురుల చక్రవర్తి అయిన శుక్రాచార్యుడు వరంగా ఇచ్చిన రోజుది. ఈ దినం మేము ఏ పని మొదలు పెట్టినా అందులో మాకు తిరిగే ఉండదు. నడిజాము నుండే మా క్షుద్ర గడియలు మొదలయ్యాయి మామ. ఇప్పుడు నేను చేసే మారణకాండలో ముందుగా బలయ్యేది ఈ భవానీనే. దాన్ని ఆపడం అమ్మోరు తరం కాదు కదా. భూతకాలుడైన ఆ ముక్కంటి వల్ల కూడా కాదు. నా నీడ వెళుతుందా, నా తోడు వీడిందా, ఇకపైన రాలేను ఓకే భవానీ, మళ్ళీ కలుద్దాం. బాయ్. కాలిందా, అలాగే రాహుల్ బాబు. లేనందా, ఇకపైన ఒంటరి నువ్వంటూ. ఈ గాయమే నన్ను గుండెల్లో గుచ్చే, ఈ దూరమే నన్ను వేధిస్తుంటే, అలలేని సంద్రాన్ని చూపిస్తావా, కలలేని నయనాన్ని ఊహిస్తావా. నా నీడ వెళుతుందా, నా తోడు వీడిందా, ఇకపైన రాలేను అంటూ.
ఓం క్రీం హ్రీం. భవానీ క్రీం హ్రీం. భవానీ 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 ఏమైంది భవానీ 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 ఏమైంది భవానీ చెప్పు భవానీ భవానీ ఏమైంది భవానీ 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 చెప్పు భవానీ ఏమైంది క్రీం హ్రీం. భవానీ భవానీ ఏమైంది నీకు భవానీ అయ్యో భవానీ భవానీ ఏమైంది నీకు ఏమైంది భవానీ భవానీ ఆ, భవానీ 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 బొట్ట బొట్టు 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 తీసుకురండి భవానీ లేదు, ఇలా జరగడానికి వీల్లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. కాద్రా, ఒక్క క్షణం ఉండుంటే ఆ భవానీ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఎందుకిలా జరిగింది? ఏమైంది? భవానీ ఇప్పుడు ఎలా ఉంది చెప్పు భవానీ. అయ్యో ఓకే భవానీ, ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా, సడన్గా ఏమైంది? ఎందుకు అంతలా అరిచావు?
నిన్నలా చూసేసరికి నా గుండాగినంత పనైంది తెలుసా? అసలు ఏమైంది నీకు భవాని? ఏమో రాహుల్ బాబు, ఉన్నట్టుండి ఎవరో గొంతు పట్టుకుని నన్ను ఉక్కరి పిక్కరి చేస్తున్నట్టు అనిపించింది. ఇంకొక క్షణం దాటితే నా ప్రాణాలే పోయేవి. భవాని, అలా మాట్లాడొద్దు. నీకేం కాదు, నేనున్నాను కదా, నీకేం కానివ్వను. నీకేమవుతుందమ్మా? నువ్వు సాక్షాత్తు ఆ అమ్మోరంశతో పుట్టావు. నీకేమన్నా అయితే ఆ అమ్మోరు చూస్తూ ఊరుకుంటుందా? నీకే కష్టం వచ్చినా ఆ కష్టం ముందు రాహుల్ బాబు ఎప్పుడూ ఉంటాడు కదా. నిజమే రాహుల్ బాబు, ఇప్పటి వరకు నాకు కష్టం వచ్చిన ప్రతిసారి మీరే నా పక్కన నిలబడ్డారు. నా ప్రాణాలకి ప్రమాదం వచ్చిన ప్రతిసారి మీ ప్రాణాలు అడ్డుగా పెట్టి నన్ను కాపాడుతూనే ఉన్నారు. నాకు ప్రాణదానం చేస్తూ మీ రుణాన్ని ఇంకా ఇంకా పెంచుతూనే వెళ్తున్నారు బాబు. భవాని, ఏంటిది? నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వు కష్టంలో ఉంటే చూస్తూ వదిలేస్తానా? ఆ మాత్రం దానికే రుణం, ప్రాణదానం అని పెద్ద మాటలెందుకు? అసలు ఫ్రెండ్షిప్లో ఎవరైనా థ్యాంక్స్లు, సారీలు చెప్తారా? అయినా ఇప్పటికీ నువ్వు చెప్పిన థ్యాంక్స్లతో మీ అమ్మోరికి పెద్ద గజమాలే కట్టొచ్చు. అన్ని థ్యాంక్స్లు చెప్పావు. అది అలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. లే, సరే భవాని, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే రాహుల్ బాబు. అల్లుడు, ఏమైంది? ఆ భవానీ అని రాహుల్ గాడు. ఆ రాహుల్ గాడు రాకపోతే ఈ పాటికి ఆ భవానీ అక్కడ చచ్చిపడి ఉండేది అల్లుడు. వాడు వచ్చి బతికించేశాడు. చా! మళ్ళీ ఓడిపోయాను. ఎప్పుడు చూసినా ఆ భవానీని చంపేస్తున్నాననే ఆ చివరి క్షణంలో ఆ అమ్మోరు కానీ ఈ రాహుల్ గాడు కానీ వచ్చి కాపాడుతూనే ఉన్నారు. ఆ అమ్మోరు కంటే ఈ రాహుల్ గాడు ఎక్కువ సార్లు కాపాడాడు అల్లుడు. అడవిలో, మంటల్లో, దొంగతనం అప్పుడు అబ్బో ఒకటా రెండా, లిస్టు చాలా పెద్దది, శాంతాళ్లాగా. నువ్వు చెప్పేది నిజమే. అసలు ఈ రాహుల్ గాడు ఎందుకు ఈ భవానీని కాపాడుతున్నాడు? వాళ్ళిద్దరి మధ్య అంత బంధమేముంది? అందరికీ తెలిసినదే అల్లుడు, స్నేహం. మామా, నాకు రాహుల్ జాతకం కావాలి. ఏంటక్కా, ఎప్పుడో సూర్యుడు రాకముందు నీళ్లకెళ్ళావు, మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోయే టైంకొచ్చావు. ఇంత లేటేంటి? చిన్న పనుండి వెళ్ళాను, అక్కడ కొంచెం ఆలస్యమైంది అంతే. నీ పని బాగుందక్కా. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టైంలో అయినా హ్యాపీగా బయట తిరిగేసొస్తావు. అదే ఏమైనా అంటే భవానీ భజన మొదలు పెడతారు అందరూను. అదే కాలేజీలో చదువుకునే నేను ఇంటికి రావడం లేట్ అయితే ఎక్కడికెళ్ళావు, ఏం చేశావు, ఎందుకు, ఏంటి, అది ఇది అని నన్నొక క్రిమినల్లా ప్రశ్నలు అడుగుతారు. అయ్యో, ఎందుకు మధురా అక్కనలా ఇబ్బంది పెడతావు? పని మీద వెళ్ళానని చెప్తుంది కదా, వదిలే. హా? ఆ, వదిలేస్తానమ్మా.
నేను లేటుగా వచ్చినప్పుడు కూడా పనుందని చెప్పగానే నన్ను కూడా ఇలాగే వదిలేయాలి మరి. అక్కొక రూలు నాకొక రూలా? నీకు భవానీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఏంటమ్మా కావేరి, ఏమైంది? ఏం కాలేదు నాన్నా. అక్క, నువ్వు ఎలాగంటే అలాగా. భవానీ గారు, మీరు లోపలికి వెళ్ళండి. ఆగు. నుదుటిన ఆ బొట్టేంటి? పెళ్ళైన వాళ్ళు కదా అలా బొట్టు పెట్టుకునేది, నువ్వెందుకు పెట్టుకున్నావు? నిన్నే అక్క అడిగేది. ఆ బొట్టేంటి చెప్పు. చెప్పండి, ఆ బొట్టు కథేంటి? ఏం లేదు మధుర, నీళ్లు తీసుకుని వస్తుంటే నాకు కళ్ళు తిరిగాయి. అక్కడ ఏం జరిగిందంటే భవానీ, భవానీ, కుంకుమ పెడుతుంటే అది జారి ఇలా పడిపోయిందమ్మా. అయ్యో, నీకేం కాలేదు కదా భవానీ? లేదమ్మా. సరే తల్లి, లోపలికెళ్ళు. ఈ బొట్టుకి భవానీ చెప్పిన కథకి ఏ మాత్రం సింక్ అవ్వట్లేదే. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. అమ్మా, ఈ క్షణం నా మనసు ఏం ఆశపడుతుందో చెప్పనా? రాహుల్ బాబు నా నుదుటన పెట్టిన ఈ కుంకుమ నిజమైతే బాగుండు అని కోరుకుంటుంది. కానీ నాకు అదృష్టం లేదు కదా. రాహుల్ బాబుకి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇక మీదట అలా ఆలోచించడం కూడా తప్పే. కానీ ఏం చేయనమ్మా, నా వల్ల కావడం లేదు. రాహుల్ బాబు నా ఆలోచనల్లోనే కాదు, నా అనువనువులోనూ కలిసిపోయాడు. ఇంకెలా మర్చిపోవాలో తెలియడం లేదమ్మా. ఇదేంటి
భవానీ కనిపిస్తుంది, అది కూడా గుడిలో కూర్చున్నట్టు కనిపిస్తుంది. ఏం జరుగుతుంది? ఏం చెప్పాలనుకుంటుంది? చండా, ఏం జరుగుతుంది? ఆ భవానీని ఎందుకు నా కళ్ళకి చూపిస్తున్నావు? చెప్పు చండా, చెప్పు. అల్లుడేంటి ఉన్నట్టుండి గాలితో మాట్లాడుతున్నాడు? కొంపు తీసి బుర్రకేమైనా అయిందా ఏమిటి? చెప్పు చండా, నాకు సమాధానం కావాలి. నిప్పు ఎలా అంటుకుందో నాకు నిజంగా తెలియదమ్మా. అయ్యో అత్తయ్య 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 వదులత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. నేను క్షమించాను అని చెప్పేంత వరకు నువ్వు ఎండలో ఒంటి కాలు మీద నిలబడాలి.